నీకు అంత నచ్చాడు ఆ ముసలోడు? అది ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రాలేదు కానీ ఆది అంట లేనప్పుడు. ఇదిగో ఇమ్ము జబర్దస్త్ లో మన ఫస్ట్ నైట్ ఎలా ఉంటది? చేసుకునే మనకు బాగున్నా చూసే వాళ్ళకి వాడికే కష్టంగా ఉంటది. ఏ కష్టం? నువ్వు అంటావు కదా కష్టం మేడం. కష్టం మేడం. కష్టం మేడం. కష్టం కష్టం మేడం. ఆ కష్టమే. ఇగో శోభనం జరుగుతుంది. నీకు పాప కావాలా బాబు కావాలా? బాబు కావాలి, బాబు కావాలి, బాబే కావాలి. ఇలా గట్టిగా ఒక ఏడాడో తిరుగుతూ ఉంటాడు, వచ్చి మంచం మీద కూర్చుంటాడు. సర్లే, ఏంటి ఈరోజు కొంచెం టెన్షన్ కనపడుతున్నావు? ఫస్ట్ నైట్ కదా, ఫస్ట్ టైం భయం వేస్తుంది. ఏందమ్మా నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం ఏంటి? నన్ను అడుగుతున్నావా వర్ష? ఈయన ఎవరు అనుకుంటున్నావు? ఆ తాత. ఆయనకు ఒకసారి నమస్కారం పెట్టుకుంటాం. ఏంటి మా తాత దగ్గర ఇది ఉంది, నేను ఎవరి కడుపునైతే పుడతానో వాళ్ళకే మన ఆస్తి మొత్తం దక్కుతుంది. ఇందులో ఇంతుందిరా? డైలాగులు వచ్చినోడు ఇలా చేస్తాడు, రానోడు నీలాగా ఇలా రాసుకుంటాడు. మన శోభనం కదా, మినిమం 3 రోజులు ఉండాలి. తెల్లారేసరికి చీర నలుగుద్ది, బొట్టు చెదురుద్ది, మంచం ఇరుగుద్ది. అయితే శోభనానికి నువ్వు రావట్లేదు అనమాట. అది కాదు నరేష్, నీతో పాటు బయటకు వెళ్తుంటే ఏంటి పిల్లోడిని వేసుకొచ్చావు అని అంటున్నారు. కొద్ది రోజులు నీకే పిల్లోడిని ఇస్తాం. నీతో పాటు వాడిని కూడా నేనే ఆడిచ్చాలా ఏంటి? అయ్యో తాతగారిని మర్చిపోయావు. ఒరే మనవడ, నా రూమ్ లో నువ్వు గనక శోభన చేసుకుంటే నేను నీకు మళ్ళీ పుడతాను. నా ఆస్తి మొత్తం నీకే. ఒరే నరేష్ గా, ఇవేవి నీ వల్ల కాదు, మూసుకొని తొప్పయా. ఒరే తాత, నిన్ను కంటాను, మళ్ళీ పుడతావురా. సరే గాని శోభనం కదా, ఎలా అనిపిస్తుంది? యూట్యూబ్ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఏమైంది? పెళ్ళి ఒకరితో శోభనం ఒకరితో అని. సర్లే గాని మా తాతయ్య పని మొదలు పెట్టే ముందు దండం పెట్టుకోవాలి. ఇలాంటి ఎన్నో చేశాడు ఆయన. ఇక్కడ ఏదో పేపర్ ఉంది. ఆల్రెడీ మేము చెప్తాం, తొందరగా వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. రే తమ్ముళ్ళు, ఏంట్రా సారీ అని లుంగిలోకి వెళ్ళిపోయావా? ఇవాళ భూకంపం వస్తుంది, పటపట పటపట అని సౌండ్లు వస్తాయి. మెరుపులు పడ్డాయని భయపడకు. భయపడినానయ్యా? ఏ మంచాలకో మేకులు కొడతా ఉంటావు. మంచాలు మేకులు కొట్టడం వల్ల కాదు. ఏంట్రా తమ్ముడు, లుంగి తేం లేదులే, చెప్పు. మన పిల్లలను పిలుద్దాం. పిల్లల్ని పిలుద్దాం. ఏమే నా పిల్లల్ని కూడా మీరే పిలుస్తారు. హలో, మీ అందరికి ఒకటి తెలుసా? ఈ రోజు నరేష్ నాకు చుక్కలు చూపిస్తాడు. కొద్దిసేపు ఆగు, నువ్వే చందమాన్ చూపిస్తాడు, భోజనం తినిపించాలి. నాకు ఉయ్యాల ఎక్కాలనుంది. ఇప్పటికప్పుడు ఆ ఉయ్యాలంటే ఎక్కడి నుంచి తాడు తీసుకురావాలి? ఏముంది, ఆ విగ్గు తీసుకట్టు. పిచ్చోడా, దాని ఒక్కదాని విగ్గు ఎలా సరిపోద్ది? వర్ష నీది కూడా ఇచ్చారా? పిచ్చోడా, ఏముంది, వీళ్ళిద్దరు విగ్గులు ఏం సరిపోతాయి? నువ్వు తీసిచ్చే, నువ్వు తీసిచ్చే. బెడ్ ఎక్కినప్పుడు నేను ద్రాక్షతో కొడతా, సుధీర్లా సిగ్గుపడు. టవలేసి లాగుతా, సుధీర్లా సిగ్గుపడు. ఇంకెందుకు, ఇది కూడా ఆయన కానీ నేనే బావిలో పడతా. అరే ఆడు రైటరే కదరా, ఆడిది బాగా రాసుకోవచ్చు కదరాడు. అన్నయ్య, వెనకాల 2 రూమ్లు ఉన్నాయి కదా, నువ్వు ఒకటి తమ్ముడు ఒకటి తీసుకోండి, నేను తాత రూమ్ లోకి వెళ్తాను. అరే తమ్ముడు, వెనకాల 2 రూములు ఉన్నాయి కదా, నువ్వు ఒకటి తమ్ముడు ఒకటి తీసుకోండి, తాతయ్య రూమ్ కి నేను వెళ్ళిపోతాను. తాతయ్య రూము నేను ఇరక్కొడతా, మీరు ఆ 2 రూమ్ లో పోండి. ఇందాక దగ్గర నుండి నేను చిరాకు వచ్చిందిరా. వంట చెక్కలేద్దాం. అరే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ముగ్గురు చెక్కలని. ముగ్గురు కాదు, నలుగురు కాదు. ఇదే ఇదే ధైర్యంగా చూపిరా, నేను మగానే చెప్పరా. పిచ్చోడా, నాకే వచ్చింది. అరే నువ్వు ఇలా వేస్తే ఎలా వచ్చిద్దిరా? కంటెంట్ అదే ఉంది, వెళ్ళు. కంటెంట్ అదే ఉంది, వెళ్ళు. ఇల్లు అరగంట అవుతుంది, అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? ఒక్క నిమిషం ఉండి చూద్దాం ఏం చేస్తున్నాడు అన్నయ్య. నరేష్ త్వరగా రా. ఏం చేస్తున్నావు అన్నయ్య? డోర్ అందట్లేదురా, డోర్ అందట్లేదురా. అరగంట బట్టి నువ్వు గొల్లెం పెడతానికి ఎగురుతున్నావా? నీ అబ్బా, ఉన్న టైం అంటే నీకిస్తే గొల్లెడికే సరిపోయింది కదా టైం. గొల్లెంగా గొల్లెం పెడతారు ఎవరన్నా? అరగంట ఇస్తే నువ్వు పక్కన నువ్వు చెప్పు.
చేయి 10 నిమిషాలు వచ్చేస్తా. సరేదా గంట అయిపోయిందిరా. ఇంకా రాలేదేంటి అన్నయ్య? ఏం చేస్తున్నాడు చూద్దాంరా. అష్ట చెమ్మ నీ చచ్చింది. ఏ ఇది నైట్ చచ్చింది ఇప్పుడు. చెమ్మ చెమ్మా ఏరా మేము లుంగీలు ఎగ్గట్టుకొని బయట నుంచి ఉంటే నువ్వు పోయి ఊపి ఊపి చమ్మేస్తావా? పిక్కలేస్తావేంద్రా? ఏం చేస్తావురా? పొర పిక్కగా నీ టైం అయిపోయింది. తమ్ముడిని పంపించి మంట ముట్టిస్తా. అంతే కదా. అరే ఎందుకు అంత ఆవేశంగా? నీకేదస్తే సెగ్మెంట్ రావట్లేదు కానీ అరే బత్తాయి దెబ్బలు బాగున్నాయిరా. నీకు దెబ్బలు ఇస్తారా ఎట్రా వా నెల్లు అన్ని పర్మిషన్ ఇచ్చాడు రావే అనే రే వెళ్తున్నా తమ్ముడు అనయ్య. రారా లెస్సన్ చేసుకోరా అష్టచెమ్మ కాకుండా క్యారం బోర్డు. అన్నయ్య వాడు ఏం చేస్తున్నాడు అన్నయ్య? భయం వేస్తుంది అన్నయ్య. నువ్వు నన్ను ఏం చేస్తున్నావురా? చెప్పిల్లుడు ఏం చేస్తున్నాడు? తాత పుట్టేస్తాడేమో. ఒక పని చేద్దాం, ఈ రోజు శోభన వద్దు, ఎవరు చేసుకోవద్దు. మీరు లోపల బండి. మీరు వెళ్ళండి. నీ దగ్గర క్యాలెండర్ ఉందా? క్యాలెండర్ ఉందా? క్యాలెండర్ ఉందిరా. అన్ని వారాలు తీసేసి మంగళవారం ఒకటి పెట్టుకో. ఓకే. ఇద్దరు నడుగు ఎలాగైనా ఇరగొట్టాలి. ఆ రూమ్ నేనే వాడుకోవాలి. ఆయిల్ ఎలా అయినా సరే వాళ్ళిద్దరు నడువులు ఎరిగితే నేను నా కడుపునే పుడతాడు మా తాత. ఆయిల్ పోతా అర్జెంట్ ఆయిల్ పోసవుదా? ఒరే ఇమ్ము అన్నయ్య. ఒక్క నిమిషం అన్నయ్య, ఈ రోజుకి తాత రూమ్ నీకే, నువ్వే వెళ్ళు. ఒరే తమ్ముడు వెళ్ళరా. పెద్ద నాయలురా, నువ్వే వెళ్ళాలరా. అవ్వట్లేదురా. నేను ఆల్రెడీ చెప్పానా ఇలా ముగ్గురు చెక్కలని. ముగ్గురు కాదు యువర్ ఆనర్, నలుగురు. వెళ్ళండి, ఏం చూస్తున్నారు? ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఒప్పుకోవడమేరా. ఓహో నీకులా చేయమంటావా? నేను పర్ఫామ్ చేయను అన్నయ్య. బాయ్రా. ఎక్స్ట్రా జబర్దస్త్. నేను ఒక తాగుబోతోని పెళ్లి చేసుకున్నా. వాడు రోజు నన్ను కొట్టి చంపుతాడు ఇంట్లో. అక్క నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు కానీ తాగుబోతోని మాత్రం చేసుకోకు. వాడు వచ్చే టైం అయినట్టుంది. ఏమే నేను వచ్చేలాగా అన్నం కూర రెడీ చేయమంటే అందంగా రెడీ అయ్యి ఇక్కడ కూర్చుంటావా? ఏమండి ఆవిడ కాదు మీ ఆవిడ. నేను తెలిసే ఏదో తాగుబోతు కోటాలో కొట్టుకుపోద్దని అలా అన్నా అంతే. అరే ఒక ఖాళీ బాటిల్ బియర్ కి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేను నీ మొగుడిని కదా, అవును. నువ్వు నా భార్య కదా. అవును. భార్య ఎక్కడ పడుకోవాలి? మొగుడు పక్కనే పడుకోవాలండి. మరి రాత్రి నేను తాగి రోడ్డు మీద పడుకుంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నా పక్కన పడుకోవాలి కదే. ఆడపిల్ల రోడ్డు మీద ఎలా పడుకుంటదండి? ఆహా, అంటే నేను రోడ్డు మీద పడుకుంటే నువ్వు హ్యాపీగా మంచం వేసుకుని ఇంట్లో పడుకుంటావే నువ్వు? అవునే, ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమని పెట్టావే? వాట్సాప్ పబ్లిక్ ఫిగర్ అని పెట్టు. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి మీ ఆవిడ పబ్లిక్ ఫిగర్ అంట, మీ ఆవిడ పబ్లిక్ ఫిగర్ అంట అని అందరూ అడుగుతున్నారు మేడం. ఏం చేయాలి? యాండి అది ప్రమోషన్. మీరు తాగి పడుకుంటే. ఆహా, ఎవరికి ప్రమోషన్ చేస్తున్నావే? ఎవరికి చూపెడుతున్నావు నువ్వు? బాబు ఏంటి మేడం? తర్వాత ఉంటది. నా భార్య ఆవిడ ఎవరో చెప్పండి, నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా. అవును, నాకు డౌటే. ఇప్పుడు నేను రోజు తాగి ఇంటికి వస్తాను కదా, నీ మీద చెయ్యేస్తానా? చేయరు. నేను టచ్ చేస్తానా? చేయరు. మరి ఏం చేస్తా? ఇది బాగా పడుకుంటారు. మరి దానికి ఎందుకు రోజు మల్లెపూలు పెట్టుకుంటావు నువ్వు? మల్లెపూలు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటానండి. నేను తేకుండా మల్లెపూలు ఎవడిచ్చాడు? మల్లెపూలోడు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఎన్నాళ్ళు జరుగుతుంది?
నాలుగు పడ్డాయి ఇప్పుడు వాటికి. ఆ, మళ్ళీ మళ్ళీ ఒరిజినల్ గా కొడతావా? మా అన్న లేడనగా వస్తా నాకు చెప్పు. ఆగయ్య, నీకు నీ అన్నకి ఇద్దరిని వంగి పెట్టిస్తా. ఏమండి, నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు నుంచి మీతో నేను కాపురం చేయను. అన్ని పడ్డాను, మిమ్మల్ని నేను వదిలేశాను. నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నా. ఎవరొస్తా నేను? పోవే, వెళ్ళిపో. ఇప్పుడు నిజం తెలుస్తుంది. ఏమండి, మీరు నాకు వద్దు. నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నాతో ఏమన్నా మాట్లాడాలంటే మా అమ్మతో వచ్చి పోవే, మాట్లాడాలి. ఎవడు కావాలి ఇంకో? పోరా. పోవే, ఏమనుకుంటున్నావు? భార్య లేదు ఏం లేదు, ఒక్కని చాలు. వెరీ వర్ష. రాత్రి వెళ్ళిపోయింది కదా రష్మి గారు. రాత్రి ఏదో హడవుల్లో కొట్టాను, ఇప్పుడేమో నాకు భార్య కావాలనిపిస్తుంది. ఏం చేయమంటారు? ఏముంది, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి కన్విన్స్ చేసుకొని తీసుకొని రా. అంతేలే, భార్య లేకుండా ఉండలేము. అమ్మా, మా ఆయన కొట్టి ముందు చాట్ వేసుకోవే అమ్మా అని నీకు చెప్పే కదా సెగ్మెంట్ లో ఇవన్నీ ఎందుకు చేస్తావు? నా పిల్లలు కొట్టారంటయ్యో. నేను చెప్తానే ఉన్నా తాగుబోతుని చేసుకోవద్దే అని. నేను నీకు అప్పటికి చెప్పాను ఆ తాగుబోతుడు మనకు వద్దే అని. చేసుకున్నావు. ఇప్పుడు చూడు ఆ మొహం కథలు ఎట్ట కొట్టాడు. చనిపోయినాయి ఏమన్నా. అయ్యో, మా బంగారు తల్లి కదా ఎట్ట పెంచుకున్నాను నిన్ను. లోపల ఆయన బాడకో రావాలి, పోసి పెట్టేస్తాను. ఆడు మొహానికి పిల్ల నీటివే ఎక్కువైతే ఆడు మొహానికి పిల్లని కొడతాడు ఆడు. బాబు, వర్షాన్ని కొట్టావు కదా, తగ్గేదే లేదు. రాని పోసి కుప్పలేస్తాను. ఇదేంటి కుర్చీ చేసుకుని ఇంటి ఎదురుగా కూర్చుని ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏమండి? ఎవరు? పేపర్ పేపర్ చదువుకునేలాగా ఏడుందయ్యా మా జీవితం. ఆ బాడుకో కొట్టి నా కూతురు పంపించాడు. రేపు అదే పేపర్లో రావాలాడు. కుప్పలేస్తాను. నా పిల్లని కొడతానికి మన చెట్టు వచ్చిందమ్మా. తెల్లగా నొండగొంటది. నేనే ఎప్పుడు కొట్టలేదు దాన్ని చిన్నప్పటి నుంచి. ఇంకా లాభం లేదు, అంతు చూడాల్సిందని. అత్త ఏంది దించొచ్చు కదా? దించుతా, మొత్తం దించుతా. కొద్దిసేపు ఆగు. ఏంది? మీ అమ్మాయిని పంపించు. వచ్చాడండి పెద్ద మగోడు. ఏరా ఇట్లారా, నా కూతురు ఏం చేసిందని కొట్టేవరా నువ్వు? మీ కూతురు అనవసరంగా వచ్చింది కానీ పువ్వుల్లో పెట్టి చూసుకున్నా. ఒరే తెల్ల అన్ని పువ్వుల్లో కాదురా పెట్టాల్సింది, మనసులో. కొడతావా? చెప్పేది వెయిట్ ఫర్ 1 minute. మీ కళ్ళు చల్లబడ్డాయా? అత్తయ్య, ఎవడురా నీకు ఎవడు నీకు అత్తయ్య? ఆ పిలిచి అర్హత కూడా కోల్పోయావు. ఓకే అత్తయ్య అంట అత్తయ్య. పోయే నుంచి పెళ్ళై నాకు గొడవలు వస్తాయి. పోవే, నువ్వు పంపిపోతే ఎంత? మా వాళ్ళు వస్తారు. నీ మీ ఓడి వచ్చేది. వచ్చాక నీ సంగతి తెలుస్తా. బీట్ బిట్వీన్ బీటు పెళ్లి దగ్గరుండి చేశా, కాపురం చేయించలేనా? ఎవర్రా సూరమ్మ? సూరి, మనం చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పుట్టి పెరిగాం. మన పిల్లలు తప్పు. మన పిల్లలేందిరా? మన పిల్లలు నువ్వు నేనేమన్నా సంసారం చేసావా? మన పిల్లలేంది? మన పిల్లలు పిచ్చి పిచ్చేసాలే. పళ్ళు రాలు. పెద్ద మనిషి పెట్టుకో. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నా అజ్జో, నీకేంట్రా పని? సారీ పెళ్లి ఎవరు చేశాడు? మీరే చేశారు. పెద్దవాళ్ళు 1,00,000 ఉంటాయి. పెద్ద మనిషి 2,000 3,000 పెద్ద మనిషి ఈవెంట్లు చేసుకున్నాడు. అందరూ పెద్ద మనిషిలే. పెద్ద మనిషి ఆడు పెద్ద ఉడికిరా. నువ్వు పెద్ద మనిషి. నీ బతుకు పాడుగాను. సిగ్గుంటే మళ్ళీ నా స్కిట్ లోకి రాకూడదు. ఎందుకు వచ్చా? పేరు వచ్చిందరే కదా. నీ బతుకు. సూరి, సూర్యవుడా? సూరి సూరి కాదు, సూరమ్మ. సూరమ్మ, చెయ్యి పట్టుకుంటావేంది? నువ్వే మాట్లాడుకోరా. పెద్ద మనుషులు మాట్లాడుకుంటారుగా. పెద్ద మనుషులు మీరు మాట్లాడుకోండి, తర్వాత నేను వస్తా. నాకు సంబంధం లేదురా, నేను మాట్లాడు. అది ఊరకొక పన్నీరు పడుతుందా మీద? కాదన్నా, పెళ్లి చేసింది నువ్వేగా. పంపించచ్చు కదా ఒక పూటకి. చిచ్చి, పూటకు పంపించేదేంది? పూటకు ఒక ఇంటికి తిరిగి ఉడికి ఇలాగే ఉంటది. ఒరే,
దాన్ని డీల్ చేయడం నా వల్ల కాదు, నువ్వేదో చూసుకో. నా కాదన్నా మీ అమ్మ ఉందిగా, వెళ్ళి మీ అమ్మని తీసుకురా. అబ్బో వీళ్ళ అమ్మాయి పెద్ద తెలంగాణ చెక్కుంతలా మరి వస్తే ఉడికిపోతాం మేము ఈడ. ఏంది అట్ట చూస్తావు బాడకావు పోరా ఎన్ నుంచి. ముఖం చూసుకో, ఏ గొర్రెపోతు దేవుడి ముందు గొర్రెపోతుని బలిచ్చినట్టున్నా. అరే వాడిని తీసుకొచ్చి పంపిస్తాను నాకు. పోవే, మా అమ్మ వచ్చి నాకు నీ సంగతి తెలుసు దాగవే. కొట్టిందో తెలుసావా నీకు? దాంతో టాపులు తడ్డబెట్రా చవట ఏదో దాంతో టాపులు తండబెట్రా. మనం తంటది అక్కడికి వెళ్ళిపోవాలా? తనటానికి ఊపుకుంటూ వచ్చిందమ్మా మగలాడి. సిగ్గు లజ్జ లేకుండా కూతురు ఇంట్లో పెట్టుకోండి. నీకు అడగ మొగుడు లేడు, దానికే మొగుడు అయ్యో నాకు మొగుడు లేకపోతే నీకేమైంది? వచ్చింది పెద్ద ఊపుకుంటా. ఊపుకుంటూ వచ్చాం. పంపిస్తావా పంపవా? పంపను చేతనైంది చేసుకోపోండి. లచ్చ కట్నం ఇచ్చానే మీ మొహానికి. మాకు 10 లక్షలు ఖర్చు అయింది. ఆ 10 లక్షలు ఇచ్చి నీ కూతుర్ని కాడ ఎట్టుకోయా. 10 లక్షలు నేను ఏం చేసుకుంటా చేసుకోపోండి. ఏకలు పీకెత్తాను నా డబ్బులు కానీ బొచ్చుంది పీక్కోటానికి పీక్కోండి. నా కొడుకే 101 జిల్లా అందగాడే. 101 జిల్లాకా? వాడి జిల్లాకి వెళ్తే వాడు నువ్వు గుర్తుపట్టడు. వాడు 101 జిల్లాకి అందగాడు మరి. నిన్ను ఎవడని గుర్తుపడతాడో పొయ్యికాడు గోలాగా ఉంటుంది. పొయ్యికాడు గోలాగా ఉంటుంది. నీ మొఖం అద్దంలో చూసుకున్నావా? నీ ముఖం అద్దంలో చూసుకొని మాట్లాడే. నా కొడుకు చూడే సందమా అమ్మా. ఇదిగో కరెంట్ పోతే ఎలా నిలబెడితే సార్ లైట్ లా గెలుగుతాడు. అబ్బా కానీ నా కొడుకుని అలాగే కొట్టావు. ఎలా కొట్టావా? కూతురు పంపించు పంపిను. పంపించు పంపించు. పంపినన్నాను. నీ కూతురు అందగత్తే. నా కూతురు కూతురా రారా ఇవాళ అట్టే తేల్చొద్దాం. అందగత్తే అని అడిగావు కదా చూడు. ఏమో నేను మీ బాబు ఏమో వాళ్ళ నాన్న లేడు. వాళ్ళ నాన్న లేకుండా మరి అదే నీ కూతురు అలాగే అయింది. నీకెందుకే ఈ క్వశ్చన్లు అండి? నేను పంపినని చెప్పాను. పిచ్చి పిచ్చేసరికి జుట్టు పట్టుకొని లాగుతాను. ఒకసారి లాగా నేను కొట్టలేదు. అమ్మా వస్తావా రావా? నేను రానత్తయ్య గారు. బాగా చూసుకుంటాడు రాయే. మా అమ్మకి ఎదురు చెప్తా. పిచ్చి పిచ్చేసాలైతే పళ్ళు రాలుతాయి ఇద్దరు. ఏమే నా జుట్టు ఇమ్మని ఫస్ట్. అమ్మా ఇంక రావే పోదాం. సరే అత్తయ్య గారు నన్ను కొట్టకుండా చూసుకుంటా. బాగా చూసుకుంటాడు అమ్మా. వెళ్తున్నారా? తీసుకెళ్ళండి. అదేంది మళ్ళీ వాడు కొట్టడా? మళ్ళీ రారా? మళ్ళీ గొడవ దొరకదా నాకు? ఓ పదండి అత్తయ్య గారు. ఈ గొడవలన్నీ మనకి ఎందుకు? ఎక్స్ట్రా జబర్దస్త్. బస్సుకి వస్తావు, బండకి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా, ఏ వేషంలో వచ్చినా నీ ఆవేశం తగ్గించనా. ఈ మధ్య పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్తున్నాను కదా, అందరూ అన్నా వదిన అక్కడ అన్నా వదిన అక్కడ అని అరుతున్నారు. అయ్యో నన్ను చూసి కూడా అదే అరిచారు. ఏమన్నా అన్నా వదిన అక్కడనా? నువ్వేం చేస్తావో తెలీదు. కొడుకు రావాలి. ఓ ఆ పనిలో ఉండిపో. సరే ఆ పనులు ఎలా ఉంటుంది? నువ్వు ఇక్కడ ఉండి మర్చిపోయాను. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, రవ్వె తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. ఏమండి ఒకసారి రూమ్ లోకి రండి. పిల్లోడు ఉన్నాడే. ఏమండి ఏంటి ఇక్కడ పిల్లడు లేడు కదా, ఒక ముద్దు పెట్టండి. ఇలా రా. పిల్లోడు ఉన్నాడే. లోపలికి వెళ్ళి నువ్వు. నాన్న పక్కింటి అంకులు నన్ను కొట్టాడు. ఈ లేత బొగ్గల్ని వాడు కొట్టాడా? సంగతి చెప్తా. ఏరా సుబ్బారా బయటికి రారా. మా పిల్లని కొట్టావంటే ఎందుకు నువ్వు? పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుంటే ఈ పందికొక్క మొహం వేసుకుని అంకుల్ అని వచ్చాడు. ఏం మొఖాలరా ఈ మొఖాలు? నీకు పిల్లలు పుడితే తెలుస్తుందిరా. పుడితే నువ్వు గుండె చేపించుకుంటావా? చేపించుకుంటారా? నీ వల్ల మాట్లాడిపించుకోవాల్సింది. 9 నెలల తర్వాత ముక్కు తిన్నావా? తిన్నానండి. మళ్ళీ తిను, కొంచెం తిను. వద్దండి వికారం. బీట్రూట్ జ్యూస్. అబ్బా దీన్ని పురిటి నొప్పులు యాక్టింగ్ చేయమన్నాను. యాక్టింగ్ చేయడానికి పురిటి నొప్పులు పడుతుంది ఇది. లోపలికి వెళ్ళి కనుపో పిల్లాన్ని. బాబోయ్ మా ఆడికి 9 నెలలు నిండి అండి బాబు.
ఏమే ఆ పుట్టాడా? పుట్టాడు. తీసుకురా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు. ఎలా ఉన్నాడే? సూపర్ ఉన్నాడు. అవునా? ఇటీ ఏంటి మొక్కజొన్న కంటే తెచ్చో? తీసుకెళ్ళి నా పిల్లాన్ని తీసుకురా. యా అండి, ఈడు మన కొడుకండి. ఈడు నా కొడుక? ఈడు పొట్టలోంచి వచ్చాడా, పొగ్గొట్టలోంచి వచ్చాడా? ఓం పగపుగే పగిని పాగోదరి. లోపల పిల్లోడికి ఎక్కలేని పడ్డాయి. మాలోడు పట్టలేదు. బేసిక్ గా ఎవడైనా చెయ్యేస్తే కందిపోయేవాడు పడతాడు, నాకు చూస్తే కందిపోయేవాడు. అవునా? మరి చూపించు, మేము చూస్తాం. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల తర్వాత అప్పుడు చూపెడతా. 3 సంవత్సరాల తర్వాత. వర్ష ఆ చెప్పండి. రాసావా? క్రీమ్లన్నీ రాసావా? అన్ని రాశానండి. ఎలా ఉన్నాడు? సూపర్ ఉన్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడి కొడుకొచ్చాడు. రారా కొడకా. ఇట్లారా. సుబ్బారా ఏంటి? రే కొడకా, తొడగొట్టు. లోపలికి ఒకసారి ఎత్తుకోండి. నీకెలా ఎత్తాను అనుకున్నారా? మొహం చూసి దడుచుకుంటే వాడి జ్వరం వస్తే అమ్మా కాదు, పిల్లని ఎత్తుకోనిరా. కృష్ణభగవాన్ గారు, ఆ పిల్లడు దొరకట్లేదండి, వాడిని పట్టుకుందాం అంటే ఏం చేయాలి అర్థం కావట్లా. ఇంక వేరే పని ఏం లేదా నీకు? వాళ్ళంత పని ఉందండి నాకు. ఒరే లోపలికి వెళ్ళాడు, బయటికి వెళ్ళి ఆడుకో. ఇది నేను చూడలే. అది కొద్దిసేపు ఆడుకో. సుబ్బారా వస్తున్నట్టున్నాడు. రే వస్తున్నాడు. ఏంటి? నీలో ఏదో ఉన్నట్టుంది, డౌట్ వస్తుంది. ఆ 3 crore ప్రాజెక్ట్స్ హెవీ బిజినెస్ అయింది. ఆ 1 crore టు ఆ కృష్ణబాబు గారికి ఇవ్వాలి. బాబు ఎక్కడికి? ఏం బతుకురాదు ఇది. ఏంటో మేడం సదా గారు, నాతో మాట్లాడబాక. సదా గారు, ఆ పిల్లోడు దొరకట్లేదండి. పని చేద్దాం, హోలీ ఆట ఆడదాం. మీద రంగులు కొడతా, అప్పుడు తెలిసిపోద్ది. అరే పులే, ఇట్లా హోలీ ఆడుకుందాం మనం. ఆడుకుందాం. సుబ్బారావు గారు ఏంటి? ఇలా రండి సార్, సరదాగా హోలీ ఆడుకుందాం రండి సార్. ఇప్పుడు హోలీ ఏంటండి? పోయినసారే కదా అయిపోయింది. అవును, ఇది మా అపార్ట్మెంట్ లో చేసుకుంటాం హోలీ. రండి పిల్లల్ని తీసుకొని ఆడుకుందాం సార్. నాన్నా దూరం గడుపు. సుబ్బారావు గారు ఏడి? సుబ్బారావు గారు ఏడి? నా కొడుకేడ్రా? బాబు, నా కొడుకు ఒకడు ఉంటాడు. ఎక్కడున్నాడు? కలర్ అంతా ఏమైందిరా? కడుగుతుంటే నువ్వేం చేసావు? ఎక్స్ట్రా జబర్దస్త్. మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. మాది తాయిత్తులు కడతాయి. మాది తాయిత్తుకి చాలా చాలా శక్తి ఉన్నాయి. మీరు ఎవరు నమ్మరు. ఒక రోజు నాది తాయిత్తు మేడం కి కట్టాయి. చెన్నైలో గుడి కట్టాయి మేడం కి. ఎలా కట్టాయి? మేడం, ఇది నా పిల్లం. ఇది మామూలుది కాదు మేడం. ఒక రోజు లేచిపోయింది, తావితి కట్ట తిరిగి వచ్చింది. మళ్ళీ లేచిపోయింది, తావితి కట్ట తిరిగి వచ్చింది. అన్నా అసలు ఎలా లేచిపోయింది అన్న? వాడి మహిమది. మేడం, ఇదంతా ఒక ఎత్తు అయితే మాది దగ్గర ఒక మంత్రం ఉంది. ఒకసారి అది తెచ్చుకో, కూర్చో. ఈమెకి ఇప్పుడు ఏమీ కనపడదు. అయినా సరే ఇక్కడ జరిగే అన్ని నిజాలు చెప్తాది. ఎలా చెప్తుంది అంటే ఆమె టాలెంట్ అలాంటిది. గంపలోకి దూరటం బాగా అలవాటు దీనికి. ఏ బిగిలి,
నేను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను? గ్రీన్ షర్ట్ వేసుకున్నది. ఎలా చెప్పాయి? తావితి మహిమ. నాకు రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? రష్మి ఆంటీ. నీకెలా తెలుసు? తావితి మహిమ. కింద ఆడియన్స్ చేతిలో ఏమీ ఉన్నాయి? చెప్పులు ఉన్నాయి. ఎలా చెప్పాయి? నా పర్ఫార్మెన్స్ మహిమ. కరెక్ట్. ఇది సార్ మా ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నాకు ఒక కూతురు ఉంది. దానికి ఈ మధ్యనే పెళ్లి చేశా. నా అల్లుడు కూడా బాగా 2 చేతులతో సంపాదిస్తున్నాడు. ఇగో ఇప్పుడు వస్తారు, మీడియా చూడండి కావాలంటే. బేసిక్ గా ఈడి పర్ఫార్మెన్స్ చూసి జనాలు కొడతారు అనుకున్నారు, కానీ ఈడికి ఈడే కొట్టుకుంటున్నాడు. ఓం పగపుగే పగిని పాగోదరి. నమస్కారం సార్. నమస్కారం మేడం. రష్మి గారు, మీకు ఎన్నోసార్లు చెప్పా ఈ లవ్ ట్రాక్ చేయనని. లవ్ ట్రాక్ చేశాను, ఇదిగో వచ్చాను. ఇది దీని మొహం. మా అమ్మే ఉంది తెలుసా, జబర్దస్త్ లో ఎంతమంది ఉందగా నిన్నే అంట కట్టారేంటని అడిగాను. అవును రష్మి గారు, ఇది స్కిట్ కోసం గెటప్ వేసా, అంతేగాని బాబు నీ బాడీ బాగుంది గుర్తొస్తున్నావు అని ఫోటో తీసుకొని నైట్ దిండి కింద పెట్టుకొని చూసి ముద్దు పెట్టుకోవటాలు అలాంటి చేయొద్దు ప్లీజ్. నాకు అసలు నచ్చు. మళ్ళా మీరు నా దగ్గరకు వచ్చి బాబు నీ కెరియర్ కి ఏది ఇష్టి తగలకూడదని పొక్క చొక్కలు పెట్టని వెళ్ళిపోవటాలు. ఎమాన్యుల్ సార్ అతను మాట్లాడకుండా తాయితే అనగట్టు బేసిక్ గా మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. అక్కడికన్నా డబ్బులు బాగా ఇక్కడే వస్తాయని ఇదిగో ఈ జాబ్ లో జాయిన్ చేశా. ఏంటి జాబు? బంగారంలో సాఫ్ట్వేర్ చేసుకునేవాడిని, అనవసరంగా దీన్ని ప్రేమించిన పాపానికి అడిగి తీసుకొచ్చినావు. అల్లుడు మా వంశం ప్రకారం ఇదే జాబ్ చేయాలి. మా అల్లుడు బంగారం లాంటి నా కూతురు వద్దనుకుంటే వెళ్ళిపో. ఇది బంగారమా? దీనికంటే బలగంలో కాకి అందం కొడుతుంది తెలుసా? అసలు సాఫ్ట్వేర్ గురించి నీకేం తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సాఫ్ట్వేర్ గురించి మాకు మొత్తం తెలుసు. అవునా? ఆ. సరే నీకు ఎక్సెల్ వస్తుందా? ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి డబుల్ ఎక్సెల్. ఈ జాబ్ నేను చేయను మా. సరే ఇగో నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి ఈ నెల ఈ జాబ్ చేయి. నువ్వు అన్నట్టు 50,000 కన్నా ₹1 తక్కువ వచ్చినా నువ్వు సాఫ్ట్వేర్ చేసుకో. 50,000 కన్నా ఎక్కువ వచ్చినా అనుకో ఇదే జాబ్ కంటిన్యూ చేయాలి. ఓకే పదండి. కృష్ణమామ గారు, సాఫ్ట్వేర్ లో అంటే ఒక 50,000 వస్తాయి. ఇందులో నా మొహం చూసి ఎవడిస్తాడు? ఒక 100-200 ఇస్తాడు అంతే కదా. నీకు ఈ జాబ్ సూట్ అయింది. సరే ఒక 100-200 ఇస్తారు, కామ్గా మనం ఉందాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏమైంది? మర్చిపోయినా నేను స్నానానికి వెళ్తున్నా. బాబు నిజంగా స్నానం చేసేస్తావా ఏంటి? అబ్బా ఆశ చూద్దామని. రష్మి గారు, మా వీధిలోకి రష్మి గారు వచ్చారు. అబ్బా ఇప్పుడు మా అల్లుడు వచ్చి రష్మి గారు ముందు కొట్టుకుంటే అబ్బా డబ్బులు ఇచ్చింది. అసలు లక్షలు. అల్లుడు రష్మి గారు వచ్చారు. ఏంటి మా స్నానం చేస్తుంటే? పిచ్చా ఇలా స్నానం చేస్తా కూర్చుంటే డబ్బులు రావు. చూడు రష్మి గారు యాంకర్, లక్షలు వస్తాయి డబ్బులు. ముందుకెళ్ళి దాన్ని తీసుకొని ఇలా వాయించుకున్నాం అనుకో. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను కొడతా. హలో వద్దు, డబ్బులు కావాలంటే నేను కొట్టాలి. అది కాదు మేడం, ఇదో నేను చెప్పాను. ఏంటి? ఇంత అందంగా ఉన్నవి. ఏంటి? కొడితే వెనకొట్టు. దండం పెడితే ₹1. గివ్ మీ సమ్ మనీ ఇమిడియట్లీ. ఎంత పెద్ద మనసు, ₹500 ఇచ్చారా? ₹1 తీసుకొని మిగతా చేంజ్ ఇవ్వు. 500లో ₹1 తీసుకొని చేంజ్ ఇవ్వాలా? అవును, గివ్ మీ బ్యాక్ 499. ఏంటి మామ ఇలా ఉంది? మనం సేమే, మన దగ్గర ఇది ఉందా, మన దగ్గర లేదు, అంతే తేడా. అంతేనా? అయినా అల్లుడు ఒక్క రోజులో ₹1 సంపాదించా అంటే 30 రోజుల్లో 50,000 వస్తాయి. మీ అత్తకి చెప్పాలి. ఆగు సార్, ఏమీ చేయకుండా డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ నన్ను సాఫ్ట్వేర్ పంపిడు. ఓ పని చేస్తా, ఇలా కొట్టుకుంటే డబ్బులు వచ్చేది. ఈసారి నుంచి నేను కొట్టుకోను, కామ్ గా ఉంటా. అప్పుడు డబ్బులు ఎలా వస్తాయో చూస్తాను. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అన్నదిని 3 రోజులు ధర్మం చేయమ్మా. డబ్బులు లేవమ్మా, అటెళ్ళి తీసుకో అమ్మా. పాప ఎవడు అడుక్కునేవాడు. ధర్మం చేయండి బాబు. ఇదిగోండి ఈ 10,000 తీసుకో. 10,000 చూస్తే పాపం దేన స్థితిలో ఉన్నట్టున్నావు. అడుక్కునేవాడి నాకు 10,000 ఇచ్చావా? చూసావా, నేనే నీకు 10,000 ఇచ్చానంటే నీ ఫేస్ బతకాలయ్యా. నీ ఫేస్ కు మంచి వాల్యూ ఉందయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. సార్ నా ఫేస్ కి 10,000? మరి ఈడేంటి సార్ కిట్లో పెట్టుకుని 2,000 వచ్చావా? అల్లుడు 10,000 సూపర్ అల్లుడు. నేను చెప్పానా నీకు ఇదే కరెక్ట్ జాబ్ అని? అది కాదు మావా, ఇదేంటి సార్ 10,000 వచ్చినాయి నాకు? అంతే, కొన్ని మొహాలు అంతే. మీకైతే 20,000 వస్తాయో నాకు తెలిసి. ఇదంతా కాదు. ఏంటండి మీ నాన్న నన్ను ఇలా చేస్తున్నాడు కానీ లాభం లేదు. మనం వచ్చిన డబ్బులతో ఫారెన్ వెళ్దాం, అక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉండదు, సుఖంగా సంసారం చేసుకోవచ్చు. పద.
అమెరికా వచ్చేసాం అమ్మయ్య మీ నాన్న లేడు ఏమి లేడు మనం హ్యాపీగా ఏదైనా రూమ్ తీసుకొని ఎంజాయ్ యువర్ లైఫ్ ఓకే రండి రండి. ఒక మమ్మీ కానీ ఒక డాడీ కానీ ఒక అంకుల్ కానీ ఒక ఆంటీ కానీ ఒక స్టెప్ ఫాదర్ కానీ ఒక స్టెప్ మదర్ కానీ ఒక స్టెప్ మదర్ కానీ ఏ మా వై యు ల్యాండింగ్ అమెరికా వై యు ల్యాండింగ్ అమెరికా నువ్వు వచ్చిన డబ్బులన్నీ తీసుకుని అమెరికా వస్తే నాకేం చేయాలి అల్లుడు? నా బిజినెస్ లాస్ అవుతుంది నువ్వు ఇండియాలో లేక. కాదు మా మేము ఎంజాయ్ చేసి ట్రిప్ వచ్చాం. ఇదిగో ఇవన్నీ కాదు, మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నెల రోజులు నా దగ్గర ఇదే జాబ్ చేస్తానన్నావు. ఇంకా ఒక రోజు ఉంది, ఆ ఒక రోజు చేశాక నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. సరే ఈ ఒక్క రోజు ఇది ఏదో చేసేద్దాం. కృష్ణమామ గారు ఈ ఒక్కరోజే ఉంది, ఓన్లీ వన్ డే. ఐ విల్ ప్రూవ్ ఇట్. ఒక అమ్మ కానీ ఒక అయ్య కానీ ఇప్పుడు మా పిల్ల పొట్ట కుట్టి కోసం కాదండి, వచ్చిన ఫేమ్ పోగొట్టు కోసం చేయబోతుంది. చిన్న పిల్ల బాబు, చిన్న పిల్ల ఈ రింగ్ లో చూడండి ఎలా ఆడుతుందో. ఇలా ఆడాలి. ఓకే రెడీ? ఆడుతూ చెప్పానా? వచ్చిన ఫ్రేమ్ త్వరగా పోగొట్టుకుంది. చప్పట్లు చప్పట్లు. ఇప్పుడు మాది పాప. ఇది రింగు నడుముకేసి 20 సార్లు తిప్పుతుంది. చూడండి అమ్మా, చూడండి చూడండి. అంతకు ముందు ఇదే చేసుకునేది, నేనే తీసుకొచ్చి జబర్దస్త్ లో పెట్టా, లవ్ ట్రాక్ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఆ రింగ్ లాగా అయిపోయింది. అందరూ డబ్బులు వేయాలంటే సింపతి కావాలి. సారీ ఇది పట్టుకో, మాది అల్లుడు. ఇది సువాని గొంతుతో గుచ్చుతాడు. ఇది గొంతులోకి దిగదు మరి ఎక్కడికి? నువ్వు వద్దు, నీ భార్య వద్దు. ఏమైందిరా? ఇక్కడే మంచి డబ్బులు వస్తున్నాయని. నాకు డబ్బులు వద్దు, ఏం వద్దు. ఏమే యు కమ్ నాట్ కమ్, ఓకే ఒకటే చెప్పు అంతే. You go, I not go. You go, I not go. నాకు మీరు వద్దు, మీ ఫ్యామిలీ వద్దు. ఐ లీవ్ ఇట్ దట్ ఫ్యామిలీ. ఓకే బై, సీ యు. ఏమండి మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందా? మేడం బేసిక్ గా ప్రేమిస్తున్నాను వచ్చాడు మేడం. ప్రతి ఓడు ప్రేమిస్తున్నాడు సరిపోదు. వాళ్ళు ఏం చేస్తారు ఏంటని తెలుసుకోవాలి కదా, అందుకే టెస్టులు పెట్టా. పాస్ అవ్వలేదు. పద నీకు మంచి సంబంధం చూస్తాను. సరే ఎక్స్ట్రా జబర్దస్త్. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. పాటలేమో శ్రీవల్లి, పక్కనేమో శ్రీవాణి. ఎక్కడ మచ్చ పెట్టుకుని పుట్టావేమో. చూసారా మేడం ఏమందో? ఎక్కడో మచ్చ వేసుకుని పుట్టామంట. ఎక్కడో కాదురా, వాళ్ళంతా మర్చేసుకుని పుట్టావు. మీ ఇద్దరు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం మేడం. సరైన ముహూర్తం లేక పెళ్లి చేసుకోవట్లేదు. ఈ రోజు ఎలా అయినా పెళ్లి చేసుకుందాని ఫిక్స్ అయ్యా. ఇంతకీ ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పావా? అప్పుడే పెళ్ళేంటి? పార్కులకు వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగాలి. దాని తర్వాత ఏమైనా సీరియల్ అనుకుంటున్నావు సాగదీయడానికి? సరేలే గాని మరి ఏమన్నా పెదాలు తడిపే ఉంటే కొంచెం చూడొచ్చు కదా. ఒక్క నిమిషం. ఓకేనా? తరపడం అంటే నేర్చుకోండి. వచ్చేటప్పుడు కొంచెం క్యారీ వ్యాన్ లో కూర్చొని డిస్కస్ చేయాలి. చెయ్యరు. వర్షాన్ని అడిగితే చెప్పిద్ది, తలపవే అంటే సునామీ సృష్టించిద్ది. ఆ పేద కాగదు. సర్లే గాని మొన్న ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి మొన్న ఐఏఎస్ చేసామంటే ఎందుకు? చనిపోయే వాళ్ళ చివరి కోరిక తీర్చాలన్నది నా ఆశయం అన్నమాట. సో అలా తీరిస్తే నాకు మనసు తృప్తిగా ఉంటుంది. చూసారా మేడం, ఇలాంటి అందమైన మనసున్న అమ్మాయిని చేసుకోవడానికి ఎన్నాళ్ళు ఉన్నాం. ఇంకా చేసేసుకుంటా. ఇదిగో నువ్వు వెళ్ళు, నేను తాళి తీసుకొస్తాను, కట్టేసి చేసేసుకుందాం. వెళ్ళు. క్యారెక్టర్ కావాలి బాబయ్య. ప్రాక్టీస్ లో ఉంటే ఎత్తారా క్యారెక్టర్? పై మా కాడ కొద్దిసేపు, వర్షా కాడ కొద్దిసేపు తిరిగి ఎదికెత్తారు. దేవుడు నీకు కూడా 2 కాళ్ళు, నాలాగే 2 చేతులు ఇచ్చాడు కదరా. ఇచ్చాడు కానీ మీకు 2 ఎక్కువ ఇచ్చేసాడు బాబయ్య. మర్యాదగా పక్కకి వెళ్ళి అడుక్కోపో. చిల్లరేయండి బాబయ్య. ఇగో 10 రూపాయలు. వెళ్ళు. 2 రోజుల దాకా ఇటు రాకు. ఎందుకు? ఇవాళ పెళ్లి, రేపు మంచాలు ఇరుగుతాయి. మీకు పెద్ద పెద్ద పరుపులే ఉన్నాయి, మంచాలతో లెక్కండి బాబయ్య. ఇటీరా నా మీదే పంచేస్తారు 10 రూపాయలు. అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా తెలుసా? శ్రీవల్లి. ఎవరికైనా ఆఖరి కోరుకుంటే అది తీర్చేదాకా నిద్రపోదురా నా శ్రీవల్లి. వీడు నన్ను కాదని ఎలా పెళ్లి చేసుకుంటాడు నేను చూస్తాను. ఆఖరి కోరిక అన్నాడు కదా, ఎలా ఇస్తాను చూడండి. శ్రీవల్లి నీకోసం తాలిబొట్టు దారం చెట్టోళ్ళు ఇచ్చారు, కట్టేస్తా. నాకు హలో
హలో శ్రీవాణి గారేనా అండి? అవునండి. నేను ఒక అరగంటలో చచ్చిపోబోతున్నాను మేడం. అయ్యో చచ్చిపోతున్నావా? నీ చివరి కోరిక ఏంటి బాబు? నా చివరి కోరిక నేను అమీర్పేటలో ఉన్నాను, రండి మేడం. ఏమైందిరా? వాడెవడో చచ్చిపోతున్నాడు. వాడెవడో చచ్చిపోతే మనం ఎందుకు వెళ్ళటం? వాడి చివరి కోరిక తీర్చాలి నేను. మరి నా కోరికలు సర్లే పద. ఎక్కడో చూసినట్టుందిరా. మనుషులు పోలు మనుషులు ఏడుగురుంటారా? నేను రెండో వాడిని. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? నా చివరి కోరిక సుధీర్ రష్మి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందమ్మా. అలాంటే నీకు ఇష్టమా? పడి చచ్చిపోతానమ్మా. అవునా? వర్షాభిమానుల కోసం దొరికితే పుడిచి చంపేద్దాం తెలుసాలంటే. రష్మికి ఇంకా వర్షకి ఏంటి తేడా? రష్మి చూడడానికి జున్ను ముక్కలా ఉంటది, మరి వర్ష చీకేసిన మటన్ బొక్కలా ఉంటది. వాళ్ళిద్దరు పెళ్ళంటే కష్టంలే గాని. హలో వర్ష, ఇదిగో ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసే అవకాశం వచ్చింది, చెయ్యు. ఓకే. రష్మి లాగా మాట్లాడు. ఒక్క నిమిషం. ఇదిగో ఎవరు? రష్మి గారు మాట్లాడు. హలో హలో. వర్ష వర్ష అంతలా ఎలా కనిపెట్టావురా? ఫోన్ ఎత్తుకునే రే తమ్ముడు ఆనంద్ బాబయ్య. ఈ మాటలను పట్టించుకోమా. ఉండు ఒక నిమిషం. ఇలా మాట్లాడు. రష్మి గారు, హాయ్. మీరు సుధీర్ని పెళ్లి చేసుకుంటారా? ఏదో లైన్ కనెక్షన్ కొంచెం వీక్. సారీ సారీ. నేను సుధీర్ని పెళ్లి చేసుకుంటాను. అందా? అందా? నా కోరిక తీరిపోయింది బాబు. తీరిపోయిందా? వెళ్ళిపో. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నాం మేము. హలో అమ్మా, నేను ఇంకో పావు గంటలో చచ్చిపోతున్నానమ్మా. అయ్యయ్యో ఎక్కడున్నావు నువ్వు? నేను పంజాగుట్టలో ఉన్నానమ్మా. ఎవర్రా నువ్వు? మనుషులు పోలు మనుషులు ఎంతమంది ఉంటారు? 7. అందులో 3వ వాడిని. నాకు ఆఖరి కోరుకుంది బాబయ్య. ఏంట్రా నీ ఆఖరి కోరిక? వర్షాన్ని తీసుకొచ్చి నాకు ఒక హగ్గి పీడమ్మా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. వర్ష త్వరగా ఇటు వచ్చేసాయి. ఒక ల్యాగ్ కి గ్రాండ్ ఎంట్రీ కావాలంటే వచ్చాను, ల్యాగ్ తెచ్చేసాను, చూసుకోండి ఎక్కడి నుంచి. అది ఇంకో లాగ్ చెప్తుంది చూడు. ఫ్లాప్ అట్ట ఫ్లాప్. అలా ఎవరు పడితే వాడు పిలిచి వస్తావా? ప్లీజ్ మేడం, ఎలాగైనా ఒక హగ్గి పీడు మేడం. అగ్గి ఎలా ఇచ్చిద్దిరా? అగ్గి ఇవ్వకూడదురా. నేను ఇస్తా. తొక్కలో పకోడీగాడే తీసుకున్నప్పుడు ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరి. ఈ సాంగ్ తోనే వాడి జీవితం నాశనం అయిపోయింది. నాకు ఈ సాంగ్ వేరే సాంగ్ ఏంటి కావాలంటే? చూపే బంగారం ఆయనే శ్రీవల్లి. పద్ధతి నువ్వు కిందకి వెళ్ళిపో. నా కోరికని తీర్చారు, చాలు చాలమ్మా. మీరిద్దరికి పెళ్లి చేసుకోండి. ఇప్పుడు పెళ్లి చేసేసుకుందాం. ఎవడొచ్చినా ఆపేది లేదు, సరేనా? అస్సలు. హలో హలో, ఎవరు? నేను ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతున్నాను. చచ్చిపోతున్నావా? ఇంతకెక్కడున్నావు నువ్వు? ఇక్కడే ఉంటాడు. ఏంట్రా? నాకు ఆఖరి కోరిక ఉంది. ఏంట్రా నీ కోరిక? అటక మీద బత్తడి జాడి ఉంది, తీయాలి. సరే నేను తీస్తానులే. మీరు తీయకూడదు, తీసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళతో తీపించుకుంటాను. ఎవరు తెస్తారా నీ జాడి? అర్థం చేసుకోండి. భార్యలో సగం భర్త కాబట్టి వెళ్ళి మీరే ఆ కోరిక తీర్చండి. భార్యలో సగం భర్త కాదమ్మా, భర్తలో సగం. సరే మీరు కొంచెం పక్కకి వెళ్ళండి, మేము జాడి తీసుకుంటాం. ఎక్కడుందిరా జాడి? ముందే వెనకరా నీకు మాట చెప్పాలి. ఎందుకురా? చెప్తాను. రండి కట్టండి. ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కట్టించుకో.